వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సాధించిన విజయాలు మనందరి ఉమ్మడి కృషి. కలెక్టర్ మాధవీలత. నూతన జిల్లా ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నామని, జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడంలో అధికారులు, సిబ్బంది తోడ్పాటు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో 3వ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా తనతో పాటు కలిసి పనిచేసిన అధికారులు, సిబ్బంది తోడ్పాటు, సమన్వయం సాధించడం ద్వారా జిల్లాకి మంచి గుర్తింపును తీసుకురావడం జరిగిందన్నారు. సమన్వయం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని, అందులో మీ సహకారం పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 years చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటూ అందరూ ఒక కంఫర్ట్ జోన్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గకూడదు. కొత్త జిల్లా అయినా, కొత్త టీం అయినా కూడా చాలా చక్కగా జిల్లాని ముందుకు పెట్టాలి అనే ఆలోచనతో అందరం కూడా చాలా కలిసికట్టుగా కలెక్టరేట్ స్టాఫ్ కానీ అండ్ జిల్లా అధికారులు కానీ చాలా చక్కగా ఒక టీమ్గా ఏర్పడి చాలా చక్కగా చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. బికాస్ ఒక టీమ్ అంటే జిల్లాని ఎప్పుడు ముందుగా ఉంచారు అనేసి నన్ను అన్నారు అంటే దట్ మీన్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ దట్ వర్క్ టుగెదర్. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అన్నమాట. అందరు కలిసి చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ for completing 2 years in this new district and making each and every event. ఇప్పుడు జెసిగా చెప్పినట్లు ఎనీ గవర్నమెంట్ ఈవెంట్ కానీ, లేదా మనం స్టార్ట్ చేసిన ఈవెంట్ కానీ, లేదా గవర్నమెంట్ ఈవెంట్స్ లో మనం పెట్టిన ఇంటర్వెన్షన్స్ కానీ, వీటన్నిటిలో కూడా జిల్లాని ముందు ఉంచి మనందరం కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేస్తూ నిరంతరం ఇక్కడ రైతులకు ఇబ్బంది రాకుండా, జనరల్ పబ్లిక్ ఇబ్బంది రాకుండా, ఇటు విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, రైతులకు కానీ అందరికి కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారందరికీ సేవ అందించినందుకు, ఒక టీమ్గా వర్క్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.